సజ్జనార్ ఐపీఎస్ అని అంటే సత్వర న్యాయం, ఇన్స్టంట్ జస్టిస్. నిన్న హైదరాబాద్ సిపిగా బాధ్యత చేపడుతూ డ్రంక్ అండ్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను రోడ్ టెర్రరిస్ట్గా పరిగణిస్తాము, వారిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి అని స్టేట్మెంట్ ఇచ్చారు. వారి వాక్యాలకు 100% ఏకీభవిస్తూ దాని ఎక్స్టెండెడ్గా రోడ్ యాక్సిడెంట్ల మరణాలు సంభవించడమే కాకుండా ఏదైతే రోడ్డు మద్యం తాగిన తర్వాత ఇంటికి వెళ్ళినా కానీ గృహహింస, మద్యం మత్తులో హత్యలు, అత్యాచారాలు, అల్లర్లు, క్రైమ్ రేట్లో 90% మద్యం వల్లే అవుతుంది. ఈ రోడ్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఉత్పత్తి చేస్తున్న సంస్థ ఏది? వీళ్లకు నాయకత్వం వహిస్తున్నది ఎవరు? వీళ్ళ నాయకుడు ఎవరు? ప్రభుత్వం కాదా? ప్రభుత్వము ఓ పక్క విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రోత్సహించుకుంటూ అడుగడుగున బార్లు, వైన్స్, టెండర్లు ఇచ్చుకుంటూ, పర్మిషన్లు ఇచ్చుకుంటూ ఊర్లల్లో ఊరికి 20 బెల్ట్ షాపులను ప్రోత్సహించుకుంటూ 20 తక్కువ కాకుండా మెయింటైన్ చేస్తున్నారు. ఇలా ప్రోత్సహించుకుంటూ ఓ పక్క మద్యం అమ్మకాలను ప్రోత్సహించుకుంటూ ఏదైతే అవలంబిస్తున్నదో వీళ్లకు నాయకత్వం వహిస్తున్నది, ఈ రోడ్ టెర్రరిస్టులను ఉత్పత్తి చేస్తున్నది ముమ్మాటికి ప్రభుత్వమే. కాబట్టి ఈ నేరాలు ఏవైతే జరుగుతున్నాయో, ఇవేవైతే మరణాలు సంబంధిస్తున్నాయో, రోడ్ యాక్సిడెంట్స్ కానీ మద్యం మత్తులో ఏవైతే అల్లర్లు అవుతున్నాయో, హత్యలు అవుతున్నాయో, అత్యాచారాలు అవుతున్నాయో, వీటన్నిట్లలో కూడా నిందితుల లిస్టులలో ప్రభుత్వాన్ని A1గా చేర్చాలి. ఎందుకనంటే ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న హత్యలు, నేరాలుగానే పరిగణించబడాలి. ఎందుకనంటే ప్రభుత్వం ఓ పక్క రోడ్ అవతల పక్కనేమో మద్యం అమ్మకాలు పెంచని చెప్పేసి అని అంటారు, ఇంకో రోడ్డు దాటితేనేమో ఉక్కుపాదం చేయంటారు. ఈ ఉక్కుపాదాలు, ఉక్కు సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నాక ప్రజల భద్రత, సంక్షేమం కోసం ఉండుంటే బాగుంటుంది. కానీ ప్రజలను భయాందోళనకు, భయభ్రాంతులకు, ఆందోళనకు గురి చేసేటట్టు ఉంటే మాత్రము తెలంగాణ సమాజము క్షమించదు.